తెలంగాణ పండగలంటే గుర్తుకొచ్చే మొదటి పిండి వంటల్లో సకినాలు తప్పకుండా ఉంటాయి. చూస్తే సాధారణంగా కనిపించిన ఒక్కో సకినం వెనుక ఎంతో ఓపిక, నైపుణ్యం, కుటుంబ సభ్యులు కలిసికట్టుగా చేసే శ్రమ దాగి ఉంటుంది. తరతరాలుగా తెలంగాణ ఇంటింటా కొనసాగుతున్న ఈ సంప్రదాయ రుచికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సకినాల తయారీకి ముందుగా మంచి బియ్యాన్ని కొన్ని గంటలు నానపెడతారు. ఆ తర్వాత నీరు వంపి కొద్దిసేపు ఆరబెట్టి మెత్తని పిండిగా పట్టిస్తారు. ఈ తాజా బియ్యపు పిండిలో నువ్వులు, వాము, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుతారు. అవసరమైనంత నీరు జోడించి మెత్తని ముద్దలా కలిపి సిద్ధం చేస్తారు. ఇప్పుడు అసలు కళ మొదలవుతుంది. ఒక శుభ్రమైన గుడ్డపైన లేదా ప్లాస్టిక్ షీట్ పైన చేతి వేళ్లతో ఆ పిండిని సన్నగా తిప్పుతూ చక్రంలా గుండ్రంగా అల్లుతారు. ఈ పని చూడడానికి చాలా సులభంగా అనిపించినా అందమైన ఆకారంలో సకినం రావాలంటే ఎన్నో సంవత్సరాల అనుభవం అవసరం. ఆ తర్వాత జాగ్రత్తగా ఎత్తి వేడివేడిగా ఉన్న నూనెలో వేస్తారు. మధ్యస్థ మంటపై నెమ్మదిగా వేయించగానే బంగారు రంగులోకి మారుతూ కరకరలాడే సకినాలు సిద్ధమవుతాయి. సకినాన్ని చేతిలోకి తీసుకుంటే ముందుగా వినిపించేది దాని కరకరలాడే శబ్దం. ఒక్కొక్క ముక్క నోట్లో వేసుకుంటే బియ్యం పరిమళం, నువ్వుల సువాసన, వాము ఇచ్చే ప్రత్యేకమైన రుచి అన్నీ కలిసిపోయి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. టీలో తిన్నా, వేడి కాఫీతో తిన్నా, అలాగే తిన్నా ప్రతి ముక్కలో తెలంగాణ ఇంటి ఆతిథ్యం కనిపిస్తుంది. అందుకే పండగలకు మాత్రమే కాదు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, బంధువులకు ఇచ్చే కానుకల్లో కూడా సకినాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో తయారయ్యే ఈ పిండి వంట నేటికి తన సంప్రదాయ రుచిని అలాగే నిలబెట్టుకుంది. సకినాలు కేవలం ఒక చిరుతిండి కాదు, అది తెలంగాణ సంస్కృతి, మన అమ్మల చేతి నైపుణ్యం, మన పండగల ఆనందం. తరాలు మారినా, కాలం మారినా ఈ సాంప్రదాయ రుచి మాత్రం ఎప్పటికీ మారదు. అయితే ప్రతి కరకరలాడే సకినంలో తెలంగాణ నేల పరిమళం ఉంటుంది, మన కుటుంబ బంధాల మాధుర్యం ఉంటుంది, మన సంస్కృతికి చెందిన మధురమైన జ్ఞాపకం ఉంటుంది. ఇదే తెలంగాణ గర్వించే సాంప్రదాయ పిండి వంట సకినాలు.